మన ఫస్ట్ రెసిపీ సున్నుండలు. సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సున్నుండలే కదా మాకు వచ్చు అని మీరు అనుకోవచ్చు. మీరు తయారు చేసుకునే సున్నుండలు మామూలు మినపప్పుతో, తెల్లగా ఉండే మినపప్పుతో తయారు చేసుకుంటారు. కానీ నేను ఇక్కడ నల్ల మినపప్పు, పొట్టుతో ఉన్న మినపప్పుతో తయారు చేస్తున్నాను. మినపప్పుని కాస్త రోస్ట్ చేసుకుందాం. కొంచెం బెల్లం పౌడర్ చేసేసుకుందాం. ఈలోపు మనకి ఇవి చక్కగా రోస్ట్ అవుతాయి. ఓకే, ఇలా బౌల్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఇలాచి, ఫ్లాక్స్ సీడ్స్, కాజు, ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ మినపప్పు కూడా రోస్ట్ అయిపోయింది. చక్కటి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మామూలుగా మనం సున్నుండలు తయారు చేసుకునేటప్పుడు అందులో ఫ్లాక్స్ సీడ్స్ కానీ అండ్ అలాగే కాజు కానీ చాలామంది వేసుకోరు. కానీ ఈరోజు మనం అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఓకే, మనకి ఇంకొంచెం బెల్లం పొడి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా సరిపోయేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోగానే ఈ పౌడర్ ఏదైతే ఉందో ఇది నెయ్యిని అబ్జార్బ్ చేసుకొని కొంచెం డ్రైగా అవుతుంది. అప్పుడు మనం చక్కగా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సో ఇలా రౌండ్గా తయారు చేసి పెట్టుకోవాలి. కాస్త వెయిట్ చేయండి, సున్నుండలు రెడీ చేసుకుంటాను. సున్నుండలు రెడీ అయిపోయాయి.
సున్నుండలకి కావలసిన పదార్థాలు: నల్ల మినపప్పు 1 కప్పు, ఫ్లాక్స్ సీడ్స్ 1/2 కప్పు, యాలకులు 3, నెయ్యి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా. సున్నుండలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి మినపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో బెల్లం పొడి, యాలకులు, ఫ్లాక్స్ సీడ్స్, కాజు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకొని, తర్వాత వేయించిన మినపప్పు కూడా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకొని అన్ని బాగా కలుపుకొని నెయ్యి వేసి మిక్స్ చేసి ఉండల్లాగా తయారు చేసుకొని సర్వ్ చేసుకుంటే సున్నుండలు రెడీ.